హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? అవునండి, ఈ యూట్యూబ్లో ఆడవాళ్ళు వీడియోలు చేస్తుంటే ఏమో అనుకున్నాను. దానికి చాలా సాహసమే ఉండాలి. ఈజీ అనుకుంటాం కానీ దాని వెనకాల చాలా కష్టం ఉంటుందండి. ఈరోజు ఏంటంటే విషయము, చింత చిగురు పప్పు చేస్తున్నానండి. ఈ సమ్మర్లో బాగా దొరుకుతుంది కదా, దాంట్లోకి ఒకసారి పూరి కాంబినేషన్ తినండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంకేంటంటే విశేషాలు, నాకు 1K సబ్స్క్రైబర్స్ అయ్యారండి. నేను ఏం చేశానంటే, నాకు కొంచెం డెలివరీ అయింది, కొంచెం నేను చూసుకోలేదన్నమాట. ఈ పిల్లల్ని చూసుకుంటూ డెలివరీలో కొంచెం స్ట్రెస్ అలా ఉంటుంది కదా, దాంట్లో ఉండిపోయాను. మానిటైజేషన్ వచ్చిందో రాలేదో నాకు అర్థం కాలేదు, కానీ అది ఎక్స్పైర్ అయిపోయిందండి. నాకు కొంచెం సొల్యూషన్ ఉంటే చెప్పండి. ఏం చేద్దామండి, మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి అవుతుందనగా నేను యూట్యూబ్ ఛానల్ చేసి కష్టపడి ఇంతమంది సబ్స్క్రైబర్ తెచ్చుకున్నా కూడా నాకైతే హోప్ లేకుండా పోయింది. ఏదో చేద్దాం అనుకున్నాను, ఏదో అయింది. అత్త చచ్చిన 6 నెలలకి కోడలు చేర్చినట్టుంది నా పరిస్థితి. ఇంకేంటంటారంటే, పప్పులో కొంచెం పచ్చిమిరకాయలు, ఉప్పు, పసుపు, టమోటా, చింతపండు ఇవన్నీ వేసుకున్నాక కుక్కర్ పెట్టుకుని విజిల్ పెట్టుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి. దానికి ముందు నేను కొంచెం చపాతీ పిండి విసుక్కుంటున్నాను. పోపు పెట్టుకున్నాక చపాతీ పిండికి ముద్దలు చేసుకొని కొంచెం నేను ఉండలుగా చేసుకొని రుద్దుకుంటున్నానండి. రుద్దుకున్న తర్వాత ఇదేంటంటే బాగా అతుక్కుంటున్నాయి, ఎందుకంటే గోధుమ పిండితో పాటు జొన్న పిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను బయట ఆడించుకుంటానండి, రెడీమేడ్ తెచ్చుకోను. చపాతీ పిండి ఇలా తిక్కున్న తర్వాత పూరీలు తిన్నా అవి నేను నూనె పక్కన పెట్టుకొని మసిలించుకున్నాను. నూనెలో వేసుకుంటున్నానండి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. అయితే టేస్ట్ బాగుంటాయండి, జొన్న పిండి గోధుమ పిండి 2 యాడ్ చేసాం కాబట్టి. ఇంకా ఏమన్నా కొత్త రెసిపీస్ కావాలన్నా, స్టోరీస్ కావాలన్నా ఒకసారి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.